అధ్యాయం 16వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఇక్కడ ఇదంతా కూడా కృష్ణుడు చెప్తున్నాడు. పరమాత్ముడు స్థావర జంగములైన అర్జునుడు ప్రశ్నించాడు ఈ అధ్యాయంలో, గుర్తున్నట్లయితే ఎవరికైనా. ఏమిటది? క్షేత్రజ్ఞుడు ఎవరు, క్షేత్రం అంటే ఏమిటి, వీటి గురించి అడిగాడు. దానికి కృష్ణుడు సమాధానం చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకాల్లో. దీని అర్థం చూద్దాం. పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచి ఉండును. సూక్ష్మత్వ కారణముగా అతడు భౌతికేంద్రియముల శక్తిచే చూచుటకు గాని తెలుసుకొనుటకు గాని అతీతుడు అయి ఉన్నాడు. అత్యంత దూరమునందునను అతడు సర్వులకు సమీపమునే ఉండును. ఇక్కడ కృష్ణ ఏమని చెప్తున్నాడు? పరమాత్ముడు స్థావర జంగములైన, స్థావరం అంటే ఒకే చోట నిలిచి ఉండే, జంగం అంటే తిరిగే జీవులు, క్రిములు, కీటకాలు, మనుషులు, వీళ్ళందరూ స్థావరంగా ఉండేటువంటి జీవులు కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా స్థావరంగా ఉండే పర్వతాలు కూడా ఉన్నాయి, లేదా ప్రదేశాలు. ఈ సర్వజీవుల అంతర్బాహ్యములలో ఈ జీవులు అంటే నిలిచి ఉండే చెట్లు, ఇలాంటి జీవులు, తిరిగే జీవులు, ఈ అన్ని జీవుల యొక్క అంతరంగం అంటే హృదయంలోను, వాళ్ళ వెలుపల కూడా నిలిచి ఉండును. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. కేవలం ఈ జీవులే కాదు, ఇక మిగతా అన్ని ప్రదేశాల్లో కూడా ఉన్నాడు. నేను అక్కడ కూర్చోవచ్చు, ఎదురుగా అక్కడ కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అన్ని చోట్ల ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? సూక్ష్మత్వ కారణముగా, అంటే ఎంత సూక్ష్మంగా ఉన్నాడు భగవంతుడు? చాలా సూక్ష్మం అన్నమాట. ఎంత సూక్ష్మం అంటే అతడు భౌతికేంద్రియముల శక్తిచే చూచుటకు గాని తెలుసుకొనుటకు గాని అతీతుడై ఉన్నాడు. అంటే మనకున్న కళ్ళు, చెవి, ముక్కు ఇవి స్థూలంగా ఉన్నవి. ఇవి కాకుండా మనస్సు కూడా, ఒకవేళ మనసుతో మనం ప్రయత్నించినా కూడా చూడలేనంత సూక్ష్మంగా భగవంతుడు ఉన్నాడు. ఎలా? పరమాత్మలాగా. కాబట్టి చూచుటకు కానీ లేదా తెలుసుకొనుటకు కానీ, అంటే మనసు ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి చేయొచ్చు, కానీ మనసు ద్వారా కూడా తెలియవాడు. వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు. ఇంకా దూరస్థం శాంతికే చ తత్. దూరస్థం అంటే చాలా దూరంగా ఉన్నాడు. ఎంత? చాలా దూరం. అంతే. శాంతికే చ తత్. అలా అని మరి దూరంగా ఉన్నాడని దగ్గర లేడంటే అత్యంత దూరం నందును అతడు సర్వులకు సమీపంలో ఉన్నాడు. ఈ రెండు సంభవం ఎలాగా? భగవంతుడికే సంభవం అవుతుంది ఒకే సమయంలో. అతను దగ్గర ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. కానీ దగ్గర ఉన్నట్లు మనకి తెలియటం లేదు, దూరంగా ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడ? ఏ విధంగా? వైకుంఠంలో ఉన్నాడు, గోలోకంలో ఉన్నాడు భగవంతుడని. మరి దగ్గరే ఉన్నాడని ఎలా చెప్తున్నాం? పరమాత్మలాగా హృదయంలో ఉన్నాడు అని. మరి రెండు సందర్భాల్లో కూడా, రెండు ప్రదేశాల్లో కూడా ఏకకాలంలో ఉన్నాడు, కానీ మనకి ఏది అనుభూతిలో లేదు. అనుభూతిలో లేకపోవడం వల్లనే మనం ఈ మాయా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. ఏమిటి ఆ మాయా కార్యక్రమం? ఆహార, నిద్ర, భయమైదనం, నేనే గొప్ప, నేను ఇది చేశాను, నా వల్ల జరిగింది, నేను ఇది, నేను అది, ఇది నేను నాది అనే ఈ భ్రమ అన్నమాట. ఎందుకని? నిజంగా మనకి పక్కనే కృష్ణుడు, భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనేటువంటి జ్ఞానం ఉండి, ఆ అవగాహనలో ఉంటే మనం తప్పులు చేయం. అదేవిధంగా భగవంతుడిని విస్మరించి మన ఇష్టం వచ్చినట్లు కూడా ప్రవర్తించాం. ఆయన మన గురించే, మన కోసం ఎదురు చూస్తున్నాడు అని తెలిస్తే. అది తెలియట్లేదు కదా, కాబట్టి దాన్ని పూర్తిగా మర్చిపోయి ఉన్నాము అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అందుకే ఇక్కడ భిన్నంగా అనిపిస్తున్నా కూడా ఇవన్నీ కూడా సత్యాలే. చాలా దూరంలో ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, బయట ఉన్నాడు, వెలుపులో ఉన్నాడు. ఇదే కృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు. మరి ఎందుకు ఈ విషయం చెబుతున్నాడంటే, నేను అన్ని క్షేత్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగిన వాడిని అనేది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? మనం ఈ దేహం గురించి క్షేత్రజ్ఞుడు నేను, కానీ నేను ఈ దేహం వరకే తెలుసుకోగలను. కానీ సృష్టిలో సకల
స్థావర జంగమాలు అన్నింటి గురించి, అన్ని క్షేత్రాలు, అన్ని ప్రదేశాల గురించి తెలిసిన వాడు ఒక్కడే, అతనే పరమాత్మ లేదా భగవంతుడు. ఇక 17వ శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థిరం విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. పరమాత్ముడు సర్వజీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతడెనను విభజింపబడక ఏకైకుడుగా నిలిచిండు. అతడు సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబళించినది మరియు వృద్ధిని అనురించినది అతడే అని అవగాహన చేసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ గమనిస్తే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. సారాంశం మొత్తం భగవద్గీత అంతా జరిగిన తర్వాత ఏమిటంటే, భగవంతుడి ప్రమేయం లేకుండా జరిగేది ఏదీ లేదు ఈ సృష్టిలో. చివరికి మనం శ్వాస తీసుకోవడంతో సహా, మనం తినడంతో సహా, మనం చేసే ఆహార నిద్ర భయ మైథునాలన్నీ, ఇంక ఏ కార్యక్రమం ఉన్నా భగవంతుడి ప్రమేయం లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన అనుమతి లేనిది ఇవి ఏవి జరగవు. కానీ కొన్ని ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షణ ఉంటుంది, కొన్ని పరోక్షంగా అంటే ఈ భౌతిక ప్రకృతి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకృతి కూడా ఆయనదే. కాబట్టి భగవంతుడి ప్రమేయం లేనిది ఏది జరగడం లేదు అని మనకు అర్థమవుతుంది. ఈ శ్లోకం అర్థం చూసినట్లయితే పరమాత్ముడు సర్వజీవుల యందు విభజింపబడినట్లు కనిపిస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో, అంటే ఆయన విభజించి ఏదో భగవంతుడు ముక్కలుగా అక్కడక్కడ ఉన్నాడా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఓహో, అన్నింటిలో ఉన్నాడంటే ఆయన విడిపోయి ఉన్నాడేమో అనే భ్రమలో ఉంటాం. కనిపించినను అతడు ఎన్నడూ విభజింపబడలేదు. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి ప్రభుపాద పూర్వమే 2వ అధ్యాయం 3వ అధ్యాయం మరొక చోట ఎక్కడో చాలా చోట్ల ఈ భాష్యంలో ఈ సూర్యుడి యొక్క ఉదాహరణ ఇస్తారు అన్నమాట ప్రభుపాద. ఏమిటి ఇస్తారంటే, ఆయన సూర్యుడు ఆకాశంలో ఒక్కడే అయినప్పటికీ మనం ఎక్కడ బావులు నదులు సరస్సుల్లో అనేక చోట్ల ప్రతిబింబాలు, సూర్యుడు ఒక్కడే కానీ అనేక చోట్ల ప్రతిబింబాలు కనపడుతూ ఉన్నాయి. ఒకే సూర్యుడు అనేక చోట్ల కనపడుతూ ఉన్నాడు. ఏ విధంగా అయితే సూర్యుని యొక్క బింబం నీటిపైన పడుతుందో అనేక చోట్ల, లేదా మనం ఎక్కడికి వెళ్ళినా అదే సూర్యుడు మనకు కనపడుతూ ఉన్నాడు, అదే విధంగా భగవంతుడు కూడా అందరి యొక్క హృదయంలో పరమాత్మలాగా ఉన్నాడు అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అతడు సర్వజీవులను పోషించువాడు. అందుకే ఉపనిషత్తులు చెప్తున్నాయి ఏమని, ఏకో బహూనాం యో విదధాతి కామాన్. ఒక్కడే బహునాం అనేక జీవుల యొక్క కోరికలను తీరుస్తూ వాటికి కావలసిన పోషణ అన్ని కూడా అందిస్తూ ఉన్నాడు. కాబట్టి పోషిస్తున్నప్పటికీ సర్వులను కబళించున్నది మృత్యు సర్వహరస్యాహం అని కృష్ణుడు మరొక చోట చెప్తూ ఉన్నాడు. నేను మృత్యు రూపంలో వచ్చి అన్నింటినీ కూడా తీసివేస్తాను, అందరినీ కూడా హరించి వేస్తాను. అంటే వాళ్ళ యొక్క, ఇక్కడ అందరినీ హరించడం అంటే ఆత్మలను చంపేయడం, ఆత్మలు లేకుండా చేయడం కాదు, శరీరాలను మాత్రమే. ఎందుకని? ఆత్మ అనాది, ఆత్మకి నాశనం లేదా 2వ అధ్యాయంలో చెప్పిన తర్వాత మళ్ళీ ఆత్మను నాశనం చేస్తానని కృష్ణుడు చెప్పరు కదా. కాబట్టి ఇది కేవలం దేహానికి సంబంధించినదే. సర్వులను కబళించినది మరియు వృద్ధి నొందించినది. అహం బీజ ప్రద పిత, నేనే తండ్రిని అంటున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? పిల్లల్ని పోషించడం అని చేస్తూ ఉంటాడు కదా. మరొక చోట ప్రభురేవచ భోక్త, నేనే భోక్తని, నేనే ప్రభువుని, అన్నిటికీ నేనే మూలం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వృద్ధి నొందించే వాడిని కూడా నేనే అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. అని ఇక్కడ ఏమంటున్నాడు? ఇదంతా నేనే అని అవగాహన చేసుకోవాలి అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇక 18వ శ్లోకం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అనువాదం. తేజవంతములైన సర్వ వస్తువులందు కాంతికాధారుడు అతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడై ఉండును. జ్ఞానము మరియు జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము కూడా అతడే ఎల్లరి హృదయములందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే
కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే భగవద్గీత మొత్తంలో ఇదేంటి చెప్పిన విషయం మళ్ళీ 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 చెప్పడం జరుగుతుంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది నిజం కూడా. కానీ ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏదైతే ఉందో అంటే ఆత్మ, పరమాత్మ, భగవంతుడు ఇది ఏది కూడా మన కళ్ళకు కనిపించేది వస్తువు కాదు. లేదా సూక్ష్మమైన ఇంద్రియాలకు కూడా మనకు అర్థమయ్యే వస్తువు కాదు. కాబట్టి ఒకే విషయాన్ని అనేక కోణాల ద్వారా అనేక విధాలుగా మనకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఇక్కడ కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు. అదే విధంగా మన గురు శిష్య పరంపరలోని ఆచార్యులు కూడా ఒకే విషయం ఏమిటది? కృష్ణుడు అన్నిటికీ మూలం, ఆయనే సర్వకారణ కారణుడు, ఆయన మన యొక్క స్వామి, మనం ఆయన యొక్క నిత్యదాసులం, ఆయన భక్తియుక్త సేవ చేయాలి. ఇది మూలమైన విషయం. ఈ మూలమైన విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం కృష్ణుడు, ఆచార్యులు అందరూ అనేక విధాలుగా, అందుకే మనం చూడొచ్చు ఏంటి కొన్నిసార్లు సినిమాలు తీసి నాటకాల ద్వారా, డ్రామాల ద్వారా అదే విషయాన్ని ఉపమానాల ద్వారా, ఉదాహరణల ద్వారా లేదా కొంతమంది చరిత్రను చూపించి ఈ విధంగా రకరకాలుగా ఈ విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది మనకి అంత తేలిగ్గా వెళ్ళదు. కారణం ఏంటంటే మనం బద్ధజీవులుగా ఉండి ఎంతైతే మనం భౌతికంగా కూరుకుపోయి ఉంటామో అంత కష్టం మనకి ఈ విషయాలు అర్థం అవ్వడం. అది ఇక ఈ శ్లోకానికి వస్తే తేజోవంతములైన సర్వ వస్తువుల యందు కాంతి ఆధారుడు అంటే కాంతికి ఆధారం ఏది? తేజోవంతమైన వస్తువులు ఏమిటి? మనకి ఇప్పుడు సెల్ ఫోన్, ట్యూబ్ లైట్, అనేక విధమైన లైట్లు లేదా టీవీలు ఇవన్నీ కూడా తేజోవంతం, తేజస్సు, దాని నుంచి వెలుగు బయటకు వస్తుంది, అగ్ని, ఇవన్నిటి కూడా వాటిలోని కాంతికి ఆధారుడు. అంటే ఈ ట్యూబ్లైట్ కానీ, టీవీ కానీ, బల్బు కానీ లేదా అగ్ని కానీ, మన కళ్ళకి కనిపించేటువంటి సూర్యరశ్మి కానీ, సూర్యుడు కానీ, వీటిలోని కాంతికి ఆధారుడు అతడే అంటే కృష్ణుడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడై అతడు అవ్యక్తుడై ఉండును. ఇంకా భౌతికత్వం లేదా మరియు అంధకారం, ఈ భౌతికత్వానికి అతీతంగాను అంధకారం అజ్ఞానానికి అతీతంగాను ఉన్నాడు. అతడు అవ్యక్తుడై ఉన్నాడు. అవ్యక్తుడై ఉండును అంటే కనిపించకుండా ఉన్నాడు. ఎలా కనిపించకుండా ఉన్నాడు? ఈ భౌతికమైన ఇంద్రియాలకు, భౌతికమైన దృష్టికి, బద్ధ జీవుడికి కనపడడం లేదు. కానీ ముక్త జీవులకి, ముక్త పురుషులకి, భక్తులకి, సాధువులకి, శుద్ధాత్ములకి, ముక్త పురుషులకి, వీళ్ళకి కనపడుతున్నాడు. కాబట్టి అవ్యక్తుడై ఈ భౌతికత్వం, అంధకారం వీటిలో ఉన్నటువంటి జీవులు వీటికి అతీతంగా ఉన్నాడు. జ్ఞానము మరియు జ్ఞాన విషయము, జ్ఞానం ఏదైతే ఉందో అంటే ఏమిటి? ఇది భౌతిక ప్రకృతి, త్రిగుణాలు, ఇదంతా జ్ఞానం. మరియు ఈ జ్ఞానం ద్వారా తెలుసుకునే విషయం ఏమిటది? భగవంతుడు, ఆత్మ, పరమాత్మ. మరియు జ్ఞాన గమ్యము, జ్ఞాన గమ్యం ఏమిటి? కృష్ణుడే. జ్ఞాన గమ్యం కూడా అతడే అని చెప్తున్నారు. ఇదంతా తెలుసుకుని మనం ఏం చేస్తాం? ఎక్కడికి చేరుకోవాలి? కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి జ్ఞానం యొక్క గమ్యం కూడా అతడే. మన ఈ సృష్టిలోని ఏ జ్ఞానం తీసుకున్నా చివరికి లక్ష్యం మాత్రం భగవంతుడే. అలా భగవంతుడి వైపు తీసుకురాని జ్ఞానం ఏది ఉన్నా, అది కృష్ణుడి నుంచి దూరం చేసేటువంటి జ్ఞానం ఏదున్నా అది అజ్ఞానమే. అది జ్ఞానంగా మనం పిలుస్తున్నప్పటికీ కూడా అది అజ్ఞానమే. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే సైంటిస్టులు అని చెప్పబడుతున్నారో వీళ్ళు చేసే పరిశోధనలు అవన్నీ కూడా మనుషుల్ని ఏం చేస్తున్నాయి? భగవంతుడి నుంచి దూరం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అది అజ్ఞానం అనే చెప్పుకోవాలి. ఎప్పటి వరకు భగవంతుని దూరం చేస్తుంటే అది అజ్ఞానం. ఎప్పుడైతే భగవంతుడి దగ్గర చేస్తుందో ఏదైనా విషయం, ఏదైనా జ్ఞానం, అది నిజమైన జ్ఞానం. కాబట్టి జ్ఞాన గమ్యం అతడే. అతడే ఎల్లరి హృదయములందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయంలో, ఇందాక మనం గడిచిన శ్లోకాలలో చూసాం ఏమిటి? అందరి హృదయంలో అంతర్బహిష్ట, బయట వెలుపల ఉంది అతనే అని. ఇక్కడ కూడా అదే అందరి హృదయంలో కూడా ప్రతిష్ఠితుడై ఉన్నాడని మళ్ళీ అదే విషయం చెప్తూ ఉన్నాడు కృష్ణుడు. అంటే మనకి అర్థం కావడం కోసమే మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకేమనిపిస్తుంది? మనం ఇది వినదే కదా, కొత్తది ఏమైనా ఉందా? ఏం అవసరం లేదు. కొత్తది మనకెందుకంటే మనం భోగించడం కోసం కొత్తది కావాలి ఇక్కడ. కానీ ఇక్కడ భోగించే విషయం కాదు ఇది. ఇది సాక్షాత్కారం పొందవలసిన విషయం కాబట్టి అది మనం సాక్షాత్కారం పొందే వరకు అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి,
మళ్ళీ మళ్ళీ దాన్ని సాధన చేసి తెలుసుకొని అనుభూతి చెందడానికి మనం ప్రయత్నించాలి. అప్పటి వరకు ఈ శ్రవణం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇదే విషయం వింటూనే ఉంటాం. ఇది ఎప్పుడైతే మనకి అనుభూతి జరుగుతుందో, ఓహో ఇదేనా ఇప్పటి వరకు నేను వినేది, ఇప్పటి వరకు చెప్తున్నది ఇదే, ఇది నాకు అర్థం కాలేదు ఇన్నాళ్ళు, ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు నాకు అనుభూతి. ఎందుకని? ఎప్పుడైతే మనకు అనుభూతి కలుగుతుందో అప్పుడు ఇక చెప్పనవసరం లేదు. ఎందుకని? మనకి అనుభూతి కలుగుతుంది, అనుభవిస్తూ ఉన్నాం ఆ విషయాన్ని. ఇంక చెప్పేది ఏముంది, వినేది ఏముంది, అవసరం లేదు. అప్పుడు మనమే చెప్తూ ఉంటాం. కానీ మిగతా వాళ్ళకి ఎప్పుడైతే మన అనుభూతి చెంది చెప్పడం మొదలు పెడతామో, అది మిగతా వాళ్ళకు కూడా అలాగే విసుగు చెంది, ఇదేంటి ఏం అర్థం ఎప్పుడు మళ్ళీ వినదే ఏం వినేది అనిపిస్తుంది. ఎందుకని? వాళ్ళకి సాక్షాత్కారం అనుభూతి లేదు కదా. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మనకు ఆచార్యులు పదే పదే ఇప్పుడు భక్తి సిద్ధాంత, భక్తి వినోద ఠాకూర, భక్తి సిద్ధాంత సరస్వత, ఇంకా ప్రభుపాద కానీ, ఆచార్యులు కానీ, గురువులు కానీ అందరూ ప్రతిరోజు ఏదైనా కొత్త విషయాన్ని, కొత్త కథని ఏం చెప్పడం లేదు ఇక్కడ. మూలం ఒకటే, కానీ దాన్ని అనేక కోణాల నుంచి మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. 19 ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము అంటే దేహం, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావమును పొందుతారు. కృష్ణ ఏమంటున్నాడు ఇక్కడ? ఈ విధముగా క్షేత్రము అంటే, క్షేత్రం అంటే ఏమని చెప్పుకున్నాం మనం మొదట్లో? దేహం అంటే ఈ దేహమే క్షేత్రము, ఒక ప్రదేశము. తర్వాత జ్ఞానము ఏదైతే ఉందో, ఈ యొక్క లక్ష్యాన్ని మనం భగవంతుడిని చేరుకోవడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి, కృష్ణ ప్రేమను పొందడానికి కావలసినటువంటిది ఏదో అది జ్ఞానం. తర్వాత జ్ఞేయం అంటే తెలుసుకోవలసిన వస్తువు. ఈ జ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన వస్తువు ఎవరు? కృష్ణుడు. లక్ష్యం. ఈ జ్ఞేయములను గురించి నాచే నీకు సంక్షిప్తంగా చెప్పబడింది అంటున్నారు. ఇది సంక్షేపంగానే ఇక్కడ కృష్ణుడు చెప్పాడు ఇక్కడ కొన్ని శ్లోకాలు. ఇంకా దీన్ని పూర్తిగా వివరించి చెప్పాలంటే ఇక ఉన్నదాన్ని ఇంకా ఇంకా విడమర్చి మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, ఏంటంటే మనం ఎంతకాలం అయితే దీన్ని తెలుసుకోవడానికి మనం తపస్సు చేసి సాధన చేస్తే తప్ప, ఇది కేవలం విని వదిలేస్తే ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా ఇప్పుడున్న ఈ యొక్క బిజీ ప్రపంచంలో అన్ని రకరకాల వస్తువులను ఉపయోగించడం, అంటే టీవీ, తర్వాత ఫోన్ అని, స్మార్ట్ ఫోన్ అని, ఇటువంటి బిజీ దాంట్లో మనం ఈ రోజు విని మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇదే వింటే మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది మనకి. ఇదే వస్తువు, ఇదే శ్లోకాలు మళ్ళీ చెప్తే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అంటే మనం అంతగా భౌతికత్వంలో కూరుకుపోయి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మరుగున పడిపోయి అసలు సాధన అనేది దాదాపుగా లేదు. అందుకని మనం ఇది విన్న తర్వాత చేయవలసింది ఏంటంటే దాన్ని ఆచరించడానికి మనకు కావాల్సింది ఏంటి? సమయం. ఇప్పుడున్న సిటీ లైఫ్, ఈ జీవితాల్లో సమయం ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సమయం రావాలంటే మనం ఈ భౌతికమైన విషయాలకి జీవితంలో ఏదో ఒక సమయంలో స్వస్తి చెప్పాలి. అదే పదే మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వానప్రస్థం స్వీకరించడం అంటే గృహస్థాశ్రమానికి స్వస్తి చెప్పి ఇక మిగతా భౌతిక కార్యకలాపాలు ఆపేసి వానప్రస్థం అనేది తీసుకోవాలి. లేదంటే వ్యవసాయ క్షేత్రం ఇటువంటి ప్రదేశాల్లో ఉండి మన యొక్క ఎక్కువ సమయాన్ని భక్తికి కేటాయించాలి. నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావనను పొందగలరు. మరి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? నా భక్తులు మాత్రమే దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావాన్ని పొందుతారు. అంటే ఇక్కడ ఏదైతే కృష్ణుడు చెప్తున్న జ్ఞానం ఉందో, ఇది పూర్తి స్థాయిలో అవగాహన జరగాలంటే కృష్ణుడి యొక్క భక్తులు అవ్వాలి. కొంతమంది విధవలు ఏమంటుంటారంటే, వాళ్ళు పండితులుగా చలామణి అయ్యి భగవద్గీతలో మద్భక్త అంటే భగవద్భక్తుడు అవ్వాలి, అంతేగాని కృష్ణుడి భక్తుడు కాదు అని చెప్పే విధవలు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా పండితులని అనుకుంటూ ఉంటారు, కానీ కేవలం మూర్ఖులు మాత్రమే వాళ్ళు. ఎందుకంటే కేవలం అసూయ అనమాట వాళ్ళకి. ఏంటి అసూయ? కృష్ణుడికి భక్తులు అవుతున్నారు, ఈ వెధవకి అనుచరులు అవ్వడం లేదు, అంటే నా మాట ఎవరు వినడం లేదు, అందరు కృష్ణ భక్తులు కృష్ణుడి వెంట వెళ్ళిపోతారు, లేదా ఇంకో సంఘానికి వెళ్తారు, భక్తులు అయిపోతారు, అంతేగాని
నా మాట ఎవరు వినటం లేదే అనే అసూయ అనమాట. ఈ అసూయ మనందరిలో కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైతే కృష్ణుడికి భక్తులయ్యి కృష్ణుని సేవ చేయడం మొదలు పెడితే మనందరికీ అనిపిస్తుంది, నా సేవ ఎవరు చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా మాటలు వినడం లేదా. కాబట్టి ఇలాంటి అసూయ పరులు వేదాంతులని లేదా పండితులని చాలా మంది వెధవులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అసూయ మాత్రమే కృష్ణుడి పట్ల. అంతే. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కోపం వస్తుంది. ఏంటి ఇతను వెధవ అంటున్నారు వాళ్ళని. అవును మరి వెధవలే. కృష్ణుడే చెప్తున్నాడు వెధవలని వాళ్ళు. ఆ ఆ, కృష్ణుడు మరొక చోట ఏమంటున్నాడు? ఆ ఏమంటాడంటే, నన్ను శరణాగతి పొందని వాళ్ళు ఉన్నారు. ఎవరు? నమం దుష్కృతినో మూఢ ప్రపద్యతే మాయా అపహృత జ్ఞాన ఆసురీభావం ఆశ్రిత. మూఢులు, దుష్కృతులు వీళ్ళందరూ కూడా నాకు శరణాగతి పొందరు, వీళ్ళు ఆసురీభావం కలిగిన వాళ్ళు అని. అందుకనే వాళ్ళు ఎవరైతే ఇక్కడ నా భక్తులు అవ్వండి అని కృష్ణుడు స్వయంగా చెప్పినప్పటికీ అది కృష్ణ భక్తి కాదు, కృష్ణుడి భక్తులు కాదు అనే వాళ్ళందరూ కూడా పనికి మాలిన వెధవలు. వాళ్ళు ఎంత పండితులైన అయి ఉండొచ్చు, ఎటువంటి స్థితిలో అయినా అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ కృష్ణుడు వాక్యాన్ని గురించి వాడి సొంత ఏదైతే సొంత కవిత్వాన్ని జోడించడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా వెధవలే అవుతారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నా భక్తులు మాత్రమే దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుని నా భావాన్ని పొందగలరు. స్పష్టంగా మద్భావ, మద్భక్త అని స్పష్టంగా చెప్తున్నాడు. మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే అని ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి పాండిత్యం అనే తెగులు ఒకటి వస్తుంది. ఎందుకని? వాళ్ళకి ఏదో సంస్కృతం వచ్చి మాకు తెలుగు వచ్చు, ఆహా మాకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే ఈ వెధవలు ఎప్పుడు కూడా ఒక ఆచార్యుడి కింద, గురువు కింద సేవ చేసి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయకుండా వాళ్ళ సొంతగా ఈ జ్ఞానాన్ని పొందేసి వాళ్ళే గురువులు అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అందుకని వీళ్ళకి మద్భక్త అంటే కృష్ణ భక్తి కాదు అనేటువంటి పైత్యం ఒకటి వస్తుంది. 20వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యన్నాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకున్నప్పుడు వాని అందరి సకల పరివర్తనములు మరియు భౌతిక గుణములన్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? రెండు విషయాలు అనాది అని చెప్తున్నాడు. ఒకటి ఏంటి? భౌతిక ప్రకృతి. రెండు జీవులు. ఈ రెండు కూడా అనాది. ఆది అంటే ఏమిటి? ఒక మొదలు ఉన్నది అని అర్థం. అనాది అంటే మొదలు లేదు అని అర్థం. అంటే వాటికి మొదలు లేదు అంటే ఎప్పుడూ ఉన్నవి. మొదలు లేనిది ఏంటి అంటే శాశ్వతమైనది. మొదలు లేనిది ఏంటి అంటే శాశ్వతంగా ఎప్పుడు ఉండేదే మొదలు లేనిది. కాబట్టి జీవులు శాశ్వతంగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే జీవులు ఎక్కడి నుంచి వచ్చారు? వైకుంఠం నుంచా? లేదా కొంతమంది క్షీరోదకశాయి కారణోదకశాయి విష్ణు నుంచి కొంతమంది వచ్చారంట, కొంతమంది వైకుంఠం నుంచి వచ్చారు, కొంతమంది బ్రహ్మజ్యోతి నుంచి వచ్చారు. ఈ విధంగా రకరకాల కల్పనలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకి ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్పేది ఏమిటంటే జీవులు ఎప్పుడు ఉన్న 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి ఏమని? ఇక్కడ ఉన్న నువ్వు నేను అందరూ కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉన్నవాళ్ళమే అని కృష్ణుడు చెప్పాడు. అది నేను పూర్వం కూడా శ్లోకంతో సహా చెప్పాను. ఏమిటి? అర్జునుడికి చెప్తాడనమాట, ఇక్కడ ఉన్న నేను నువ్వు అందరూ కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళమే, శాశ్వతమైన వాళ్ళం. ఇక్కడ అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. జీవులు అనాది, భౌతిక ప్రకృతి అనాది, ఎప్పటి నుంచో ఉంది. అది ఎందుకని? కృష్ణుడి యొక్క సృష్టే. కాకపోతే భౌతిక ప్రకృతి కొన్నిసార్లు ప్రకటన, మరొకసారి అప్రకటం అవుతూ ఉంటుంది. అంటే ప్రకటన అవడం అంటే జీవులు అందులో ప్రవేశించి రకరకాల కార్యాలు చేయడం, మళ్ళీ అప్రకటంగా మహత్తత్వంగా ఉండి మళ్ళీ స్తబ్దుగా ఉంటుంది. మళ్ళీ మహావిష్ణువు కారణోదకశాయి విష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసం ద్వారా అప్రకటాలు అనేవి జరుగుతూ భౌతిక ప్రకృతి కొనసాగుతూ ఉంటుంది. ఇక వాని అందరి సకల పరివర్తనలు ఏదైతే భౌతిక ప్రకృతిలో పరివర్తన అంటే మార్పు, భౌతిక గుణములు అనునవి పరివర్తనము మరియు భౌతిక గుణాలు సప్తరజస్తమో గుణాలు అనేవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవే. ఇవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. కానీ జీవులు అందులో ప్రవేశించి భౌతిక ప్రకృతిలో తాదాత్మ్యం చెంది, అంటే ఈ భౌతిక ప్రకృతిలో నేను ఒకటి అంటే ఏంటి? రకరకాల దేహాలు, ఎలుగుబంటి దేహం, కుక్క దేహం, పిల్లి దేహం, మనిషి దేహం, దేవత దేహం రకరకాలుగా స్వీకరించి
నేను దేవతని, నేను మనిషిని, నేను పిల్లిని, నేను కుక్కని అనుకొని తాదాత్మ్యం చెంది తన యొక్క నిజస్వరూపమైన ఆత్మ మరియు భగవంతుడి యొక్క నిత్యదాసుడు అనేది మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉండడం వలన జరిగిన సమస్యే మన ఈ భ్రమ అంతటికి కూడా కారణం. కాబట్టి ఇదంతా కూడా భ్రమలో బ్రతుకుతున్నాము అనేది అందుకే. మనం ఎంత చెప్పినా కూడా అయినా కూడా భ్రమలోనే ఉంటాం. ఎందుకని ఇంత ప్రవచనం ఇవన్నీ జరిగిన తర్వాత నాకు భార్య లేదు, భర్త లేదు, నేను కేవలం కృష్ణుడి దాసుడిని అని జీవించి ఉండగలమా? ఉండలేము. ఎందుకని? ఉన్నపళంగా ఆ స్థితికి మనం వెళ్ళలేం కనుక మనం ఎప్పుడైతే అన్నీ మర్చిపోయి కృష్ణుని మాత్రమే గుర్తుంచుకొని ఆయన నామాన్ని చేస్తూ ఆయన సేవలో ఉంటాం, అప్పుడే ఈ భ్రమ నుంచి బయటపడతాం. అప్పటి వరకు బయటపడే అవకాశమే లేదు. కానీ అలా అని మరి ప్రయత్నం చేయకూడదు అంటే తప్పకుండా మనం చేయాలి. సాధన అనునిత్యం చేస్తూ ఉంటేనే ఏదో ఒక రోజుకి ఆ స్థాయికి వెళ్ళగలం. హరే కృష్ణ. ప్రభుజీ, కొంతమంది భక్తులు కాని వారు ఉంటారు కదా ప్రభుజీ, మనం కృష్ణుని గురించి చెప్పేటప్పుడు మరి పైన లోకాలు అనేవి ఉన్నాయి కదా, మరి గోలోక బృందావనం, విష్ణు లోకం, బ్రహ్మలోకం, ఇవన్నీ మరి యమలోకం ఇవన్నీ ఉన్నాయి అంటారు. మరి వారు ఏమంటారంటే ఇవన్నీ ఎవరు చూసి వచ్చారు, ఎవరికి తెలుసు ఇవన్నీ అని అడుగుతుంటారు ప్రభుజీ. మరి వాళ్ళకి నమ్మకం కలిగేలాగా ఎలా చెప్పాలి ప్రభుజీ? ఎట్లా చేయాలి ప్రభుజీ? కృష్ణ అలా అంటే వితండంగా అడ్డంగా వాదించేవాడికి ఎవరు చూశారు అనేది అలా అన్నప్పుడు వాళ్ళని ఒకటే అడగాలి, మీరు శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరిస్తారా లేదా? అంగీకరిస్తామంటే శాస్త్రంలోనే ఉంది కాబట్టి అంగీకరించండి. లేదు శాస్త్రం నేను ప్రమాణం కాదు, నాకు ఏది కాదు అంటే మనం నిశ్శబ్దంగా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. ఇంకా వాళ్ళకి ఏం చెప్పకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వాడు శాస్త్రాన్ని నమ్మడు, ఇంకా వాడి మనస్సుని వాడి అనుభవాన్ని నమ్ముతాడు. అలాంటి వాడికి మనమేం చెప్పగలం? అది మనవారైనా సరే వాళ్ళని ఇంకా వదిలిపెట్టేసేయటమే కదా ప్రభుజీ. ఇంకా మనవాళ్ళు అనేది అదే భ్రమ. మనవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అవును ప్రభుజీ. మనవాళ్ళు పరాయవాళ్ళు అనే వాళ్ళే లేరు. అందరూ జీవులే, అందరూ కృష్ణునికి సంబంధించిన వాళ్ళే. అది ఎవరైనా సరే శాస్త్రం నమ్మని వాడికి చెప్పడం అనవసరం. హరే కృష్ణ ప్రభుజీ. నమ్మాలి, ఆచార్యులు నమ్మాలి, గురువు, సాధు, శాస్త్రం, ఈ మూడింటి పైన విశ్వాసం ఉండాలి. దేని నమ్మని వాడిని కానవసరం, వాడి గురించి మనం ఏం మాట్లాడవసరం. మరి అటువంటి వారు కొంచెం నిందారోపణలు చేస్తుంటారు ప్రభుజీ. అది అందుకనే వాడి నుంచి నింద, ఆరోపణ ఇట్లాంటి చేసేవాడి నుంచి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఎప్పుడూ నిందించడం, భగవంతుడిని కానీ శాస్త్రాన్ని కానీ నిందించే వాళ్ళ దగ్గర మనం ఉంటే అది కూడా అపరాధమే. కాబట్టి వాళ్ళ నుంచి దూరంగా మనం వెళ్ళిపోవాలి. లేదంటే మనం అక్కడే ఉంటే వాడిని హతమార్చడం లేదా వాడి నాలుగు కోసేయడం లాంటివి కూడా చేయగలిగే స్థితిలో మనం లేము ఇప్పుడు కలియుగం. కాబట్టి అది తప్పు అవుతుంది. కాబట్టి మనం దూరంగా వెళ్ళిపోవడం మంచిది. 17-18 శ్లోకాల్లో ఈ 2 శ్లోకాలు మాత్రమే అతడు అని చెప్పుకుంటా వచ్చాడు శ్రీకృష్ణుడు. అంటే ఇంత ముందు శ్లోకాల్లో కానీ చాలా చోట్ల నేనే దైవము, నాలెడ్జ్ అంతా నాలోనే ఉంది, నేనే సర్వము అని చెప్పాడు. కానీ ఈ 2 శ్లోకాల్లో మాత్రము హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్, హీఈస్ ద బియాండ్ ద డార్క్నెస్ అని, అంటే వేరే పరాయి మనిషిలాగా చెప్పుకొచ్చాడు ఇక్కడ. ఓకే, నాకు అర్థమైంది. మీరు ఇలా కృష్ణుడు ఎందుకు ఇలా వేరే అని చెప్తున్నాడు అనేది కదా మీ ప్రశ్న. అవును. ఓకే, మీరు ఇప్పటి వరకు 12 అధ్యాయాల్లో మీరు నేను చెప్పిన అన్నిటి గురించి విన్నట్లయితే నేను దీని గురించి సమాధానం చెప్పేశాను కూడా, మీరు వినుండ్రు. కానీ మళ్ళీ చెప్తున్నాను సంక్షిప్తంగా ఏంటంటే, కృష్ణుడు అందరినీ సంతృప్తి పరచడం, ఎవరైతే మాయావాదులు, నిరాకారవాదులు ఉంటారో, అంటే భగవంతుడు లేడు, పరమాత్మ బ్రహ్మజ్యోతి మాత్రమే మనకి మూలం అనేది చెప్పేటువంటి వాళ్ళు నిరాకారవాదులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలాంటి పదాలు వాడుతున్నాడు కృష్ణుడు. ఏంటి? అతను వేరుగా చెప్తున్నాడు. ఎవరు? పరమాత్మ ఎవరు? కృష్ణుడే కదా, పరమాత్మలా కనపడుతున్నాడు. కానీ ఇక్కడ అతను అని చెప్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. కృష్ణుడే వేరేగా, అంటే పరమాత్మ వేరుగా ఉన్నట్లుగా చెప్తున్నాడు. కానీ ఆ పరమాత్మ నేనే. కాబట్టి మనం రెండింటినీ పరిశీలించినట్లయితే నేనే అన్నిటికీ మూలం అని చెప్తున్నాడు, కానీ ఇది అతను అని చెప్తున్నాడు మరో చోట. రెండింటినీ ఒక చోట చేర్చి చూసినట్లయితే ఆ అతను, ఈ పరమాత్మ, నేను అన్ని కృష్ణుడే అనేది మనకి ఆచార్యులు తేడతెల్లం చేసి స్పష్టంగా చెప్తున్నారు. అందులో సందేహం లేదు. అందుకే మనకి ఒక గురు శిష్య పరంపర కావాలి. ఆ పరంపరలో ఉంటేనే ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతాయి. అది ఇక్కడ ఉద్దేశం.
కాబట్టి ఎవరైతే ఇది బ్రహ్మజ్యోతి మూలం అనుకునే వాళ్ళ కోసం నమ్మకం కలగడం కోసం కూడా ఈ విధంగా కృష్ణుడు మాట్లాడుతున్నాడు. కృష్ణుడు భగవద్గీత మాట్లాడేది కేవలం భక్తుల కోసం మాత్రమే కాదు, జ్ఞానులు, యోగులు, తర్వాత కర్మయోగులు, అష్టాంగ యోగులు, తర్వాత సిద్ధుల కోసం ప్రయత్నించే వాళ్ళు, నిరాకారవాదులు, బ్రహ్మవాదులు, భక్తులు అందరికీ ఒకటే భగవద్గీత. కాబట్టి అందరి గురించి చెప్తున్నాడు కనుక ఇక్కడ మనకి కొన్ని భిన్నంగా అనిపిస్తూ ఉంటాయి. అతడు అని చెప్పడం, ఈ విధంగా పరమాత్మ అని చెప్పడం, నేనే అన్నిటికని కొన్ని చోట్ల చెప్పడం, నా భక్తుడు అవ్వమని చెప్పడం. కొన్ని చోట్ల అయితే ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాడే గొప్పవాడు అని కూడా చెప్తాడు. మరి అక్కడ భక్తుడు అని చెప్పడం లేదు కదా. హరే కృష్ణ. కొంతమంది మేము శివభక్తులం అని చెప్తున్నారు. శివభక్తులం, శివుడు తప్పితే ఇంకా ఎవరు కూడా ఆ పై స్థాయిలో ఉన్నవారు కాదు. శివుడే గొప్ప. శివుడిని మేము పూజిస్తున్నాం కాబట్టి శివుడే సృష్టిస్తున్నాడు, శివుడే లైవ్ చేసుకుంటున్నాడు, శివుడే మనకు అన్ని ఇస్తున్నాడు అని చెప్పి కొంతమంది భక్తులు అంటున్నారు ప్రభుజీ. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అది వాళ్ళ నమ్మకం అంతవరకే, కానీ భగవద్గీతలో లేదు, భాగవతంలో అలా ఏం లేదు శివుడే అని. కాబట్టి మనకి అందుకే ఏమంటున్నాను, శాస్త్రం ప్రమాణం. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది, శివుడు గొప్ప అని శివపురాణంలో ఉంటుంది. అంత మాత్రాన శివపురాణం ఒక్కటే చదివేసి శివుడే గొప్ప, శివుడే మూలం అని వాడు విశ్వసించే వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం, తప్పేం లేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళని అనుకొని ఆ విధంగా ఇంకా పూర్తి స్థాయి జ్ఞానాన్ని పొందకుండా జ్ఞానంలో ఒక స్థాయికి వచ్చి ఆగిపోయారు. కానీ మనం వేదాంతం మొత్తం తీసుకోవడం అంటే భగవద్గీత, భాగవతం, వేదాలన్నీ ఆచార్యులు, మన ఆచార్యులు ఏదైతే వైష్ణవ ఆచార్యులు అందరూ కూడా వేదాంతానికి, వేదాలకి భాష్యం ఇచ్చారు, వేదాంత సూత్రాలకి. ఆ భాష్యం ద్వారా కూడా చెప్తున్నారు కృష్ణుడు నారాయణుడే అన్నిటికీ మూలం అని. తర్వాత మరి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పుస్తకం పట్టుకొని మన పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నిటిని వదిలేసి ఒక్క పుస్తకం పట్టుకొని అందులో ఏదో శివుడు అన్నిటికంటే గొప్పవాడు, శివుడు అది ఇది అనగానే ఇంకా అన్నిటికీ ఆయనే చంపుతున్నాడు, ఆయనే పుట్టిస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటే సరిపోదుగా. అది వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతవరకే. కాబట్టి వాళ్ళ స్థాయి అదని వదిలేయాలి అంతే. అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది కూడా చెప్పొచ్చు, భగవద్గీతలో మరి ఇలా ఉందని ఆయన మన గ్రంథం, మూల గ్రంథం భగవద్గీత, ఆచార్యులు ఇలా చెప్పారు అని మనం కూడా చెప్పడానికి ప్రయత్నించవచ్చు. ఎప్పుడు వాళ్ళు వినడానికి ఆసక్తి చూపిస్తే, ఇంకా తెలుసుకోవడానికి ఉందనుకోండి. కానీ వాళ్ళు అనుకోరు, ఏమని, నాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది అని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయాలి? 20 శ్లోకంలో ప్రకృతి జీవులు ఆదిరహితులని తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఇక్కడ భాష్యంలో ఏమో ఇట్లా ఉంది కదా, ఈ భౌతిక జగత్తు ప్రకటన కావడానికి ముందే జీవులు, ప్రకృతి ఉన్నారు అని ఉంది కదా ప్రభుజీ. ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను దీని గురించి చెప్పేశాను. ప్రకటన అవడం అంటే ఏమిటి అంటే, ప్రకటన అవడం అంటే ఎలా చెప్పొచ్చు అంటే, మీకు ఒక వ్యక్తి చీకటిలో ఉన్నాడు అనుకోండి. మీరు చీకటిలో ఉన్నప్పుడు మీకేం కనపడదు, కానీ లైట్ వేస్తే అక్కడే ఉంటాడు ఆ వ్యక్తి. లైట్ ఆపేస్తే అరే మళ్ళీ లేడే, వెళ్ళిపోయాడు అనుకుంటాం. కానీ మన లైటు వేయడం, ఆపేయడం ద్వారా ఆ వ్యక్తి ఉన్నట్లు పోయినట్లు అనిపిస్తుంది. ఇది కూడా అంతే. జీవులు, ప్రకృతి ఎప్పుడూ ఉన్నాయి. కాకపోతే ప్రకటన అవడం, అప్రకటం అవడం అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి కూడా చెప్పాను నేను. కారణోదక సాయి విష్ణు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ప్రకృతి కనపడడం, మళ్ళీ లోపలికి వెళ్ళినట్లుగా ఇది జరుగుతూ ఉంటుంది అని. కాబట్టి అది ప్రకటన అవడం అంటే. మరి ఇక్కడ ప్రకృతి జీవులు ఆదిరహితులు అని తెలుసుకోవాలి అని అంటున్నారంటే, ఆదిరహితులు అంటే ఎప్పుడు ఉన్నారు అని. అదే ఉన్నారు. చీకటిలో ఒక వ్యక్తి ఎప్పుడూ ఉంటాడు, అక్కడ నిలబడే ఉంటాడు. అతను మన లైట్ వేస్తే కనపడతాడు, లేదా తర్వాత కనపడతాడు. కాబట్టి ఎప్పుడు ఉన్నాడు కదా అతను. మన లైట్ ఆపే కానీ వెళ్ళిపోయాడు, లైట్ వేయగానే వచ్చాడు అనుకుంటున్నాం. ఇది మన దృష్టి. శ్రీమద్ భగవద్గీత की जय, जय।